ఆదిత్య విద్యా సంస్థలకు వ్యతిరేకంగా అఖిల భారత విద్యార్థి సంఘం పెద్ద ఎత్తున ఆందోళన చేస్తుంది గత కొద్ది రోజులుగా. అయితే ఈ ఆందోళనల కారణాలు ఏంటనే విషయంపై ఇప్పుడు మనతో పాటు ఏఎస్ఎఫ్ ప్రతినిధులు చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రస్తుతం వాళ్ళు విశాఖలోని ఆదిత్య కాలేజ్ ఎదుర్కొండ బట్టి ఈ ధర్నా కూడా చేయడం జరుగుతుంది. కొంత ఉద్రిక్త పరిస్థితి కూడా నెలకొంది. అసలు ఈ పరిస్థితుల కారణాలు ఏంటని క్లుప్తంగా చెప్పండి. అసలు ముందు అసలు ఎందుకు ఈ ఆదిత్యకు వ్యతిరేకంగా మీరు ఇక్కడ ధర్నాలు చేస్తున్నారు? ఈరోజు కాకినాడ ఆదిత్య విద్యా సంస్థలు అనేవి పుట్టగొడుగుల్లో పుట్టుకొచ్చి విద్యను వ్యాపారంగా మారుస్తూ ఉన్నాయి. ఈ వ్యాపారాన్ని తక్షణం ఆపాలి. ఇప్పుడు ప్రభుత్వం నిర్ణయించిన ఫీజు కంట 3 అంతలు ఎక్కువ తీసుకుంటా ఉన్నారు. ప్రభుత్వం దాదాపు 15,000 నుంచి 18,000 డిగ్రీ ఫస్ట్ ఇయర్కి సెకండ్ ఇయర్కి తీసుకోమని చెప్తుంటే వీళ్ళు దాదాపు 60,000 నుంచి 70,000 కాకినాడ ఆదిత్య విద్యా సంస్థలో జలగల వల్ల రక్తం పీల్చినట్టుగా తల్లిదండ్రుల నుంచి విద్యార్థుల నుంచి వీళ్ళు దోసుకుంటా ఉన్నారు. ఈ దోసుకోవడానికి వ్యతిరేకంగా పేద విద్యార్థులకి విద్య దూరం కాకూడదనే ఉద్దేశంతో ఈరోజు ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ ఏఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఈరోజు ఆదిత్య విద్యా సంస్థల వద్ద ఆందోళన చేయడం జరుగుతుంది. ఇప్పుడు మీరు చెప్పిన ఏదైతే క్లాస్ ఉందో దాని గురించి విద్యాశాఖ ఉంది, వాళ్ళు ఎందుకు పట్టించుకోవట్లేదు, మీరు వాళ్ళకి ఎందుకు ఫిర్యాదు చేయట్లేదు? మాకు కూడా స్పష్టంగా అర్థమైంది ఏంటంటే ఈ జిల్లాలో విద్యాశాఖ అధికారులు కావచ్చు, రాష్ట్ర వ్యాప్తంగా విద్యాశాఖ మంత్రి కావచ్చు, వీళ్ళందరూ కూడా ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలకు కొమ్ము కాస్తా ఉన్నారని చెప్పేసి మేము అనుమానం వ్యక్తం చేస్తా ఉన్నాం. ఎందుకు మాట్లాడవలసి వస్తుందంటే కొన్ని వేల రూపాయలు వీళ్ళు దండుకుంటూ ఉంటే ఒక ఏఎస్ఎఫ్కి తెలిసిన సమాచారం విశాఖ కావచ్చు రాష్ట్ర వ్యాప్తంగా విద్యాశాఖ అధికారులు తెలియదని చెప్పేసి అడుగుతా ఉన్నాము. ఈరోజు ప్రభుత్వ జీతం తీసుకొని ప్రభుత్వ పక్షాన ఉండవలసిన వాళ్ళు, విద్యార్థులకి తల్లిదండ్రుల పక్షాన ఉన్నటువంటి వాళ్ళు ఈరోజు ఏసీలకే పరిస్థితి వచ్చింది. వాళ్ళని ఏసీ రూముల నుంచి లేవనెత్తే విధంగా ఈరోజు ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ శ్రీకారం చుట్టింది. ఆ ఉద్దేశంతో ఈరోజు ఆదిత్య విద్యా సంస్థలపై చర్యలు తీసుకోవాలని, ఈ ఫీజుల దందా ఆగడాలని అరికట్టాలని చెప్పేసి ముఖ్యంగా ఈరోజు ఇక్కడ ఆందోళన చేయడం జరుగుతుంది. ఇప్పటికైనా సరే విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు స్పందించాలి. ఎక్కడెక్కడ పర్మిషన్ లేకుండా జూనియర్ కాలేజీ పేర్లు చెప్పి ఈరోజు ఐఐటి నీట్ అని పేరుతో ఈరోజు లక్షల రూపాయలు కూడా విద్యార్థుల నుంచి దండుకునే పరిస్థితి కనబడుతూ ఉంది. ఈ అన్నింటి మీద సమగ్ర విచారణ జరిపి విశాఖపట్నం అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలపై చర్యలు తీసుకోవాలి. నిన్న జియో ఎంఎస్ నెంబర్ 9 సుప్రీంకోర్టు విడుదల చేయడం జరిగింది. దానికి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా సర్క్యులర్ పాస్ చేయడం జరిగింది. ఆ సర్క్యులర్ ఏంటంటే 5 గంటల మించి ఈరోజు విద్యా సంస్థలు విద్యార్థులపై ఒత్తిడి తీయకూడదని చెప్పడం జరిగింది. అలాగే 50 మందికి ఎక్కువ ఉంటే ఖచ్చితంగా కోచింగ్ సెంటర్లు పర్మిషన్ తీసుకోవాలని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు. ఇక్కడ ఇటువంటి ఈ సర్క్యులర్స్ జీవోలన్నీ కూడా పేపర్కే పరిమితం అవుతున్నాయి తప్ప తల్లిదండ్రులని విద్యార్థులని కూడా రక్షించే విధంగా లేవు. కాబట్టి ఈ ఆందోళన కార్యక్రమం శ్రీకారం చుట్టడం జరిగింది. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి స్పందించాలి. లేని పక్షులు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన ఉధృతం చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. రాష్ట్రంలో అనేక కళాశాలలు ఉన్నాయి, ప్రైవేట్ కళాశాలలు. మరి అలాంటప్పుడు మీరు కేవలం ఆదిత్య డిగ్రీ కళాశాలను ఎందుకు చేయాల్సిన అవసరం వస్తుంది? ఎందుకనగా ఈ ఆదిత్య విద్యా సంస్థల్లోని కాండొనేషన్ పేర్లతోనూ వివిధ పేర్లతోనూ విద్యార్థుల నుంచి డబ్బులు వసూలు చేయడం జరుగుతుంది. అనేక రకాలుగా విద్యార్థులనే కాకుండా పేరెంట్స్ని కూడా మోసం చేయడం జరుగుతుంది. ఈ మోసాలనే అరికట్టాలి అంటే ఇలాంటి ధర్నాలు చేపట్టడం ముఖ్యం అన్నది మా ఉద్దేశం. మీరు చెప్పండి, అసలు కేవలం ఆదిత్య కాలేజీని ఒకటే ఎందుకు టార్గెట్ చేశారు? మిగతా ప్రైవేట్ కళాశాలలు ఈ విధంగా చేయట్లేదని ఉద్దేశమా? లేదంటే ప్రతి కార్పొరేట్ సంస్థలు కూడా ఇలా ఇటువంటిగానే ఉన్నాయి. కానీ ఏదైనా ముందడుగు అన్నది ఒక ప్లేస్ నుంచి స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఈరోజు ఎక్కడ చేస్తాం, రేపు ప్రతి కార్పొరేట్ సంస్థల ముందు ఏసం నిదానాలు చేస్తూ ఉంటుంది, ఏసం పౌడర్ చేస్తూనే ఉంటుంది. ఈ పోలీసులు కానీ విద్యాశాఖ మంత్రులు కానీ ఎవరు కూడా అడ్డుకోలేరు. ఎన్ని చేసినా సరే కార్పొరేట్ సిస్టమ్ మారదు. కాబట్టి ఈ కార్పొరేట్ సిస్టమ్ మారాలంటే పోరాటాలతోనే అవుతుంది. కాబట్టి ఇది ఈరోజు మీరు అన్నట్టు ఆదిత్య విద్యా సంస్థనే కాదు, చైతన్య, నారాయణ, శశి, శ్రీవిశ్వ చాలా ఉన్నాయి. ప్రతి చోట కూడా ఏసఫ్ ముందడుగు వేస్తుంది, విద్యార్థుల కోసం పోరాడుతూనే ఉంటుందని తెలియజేస్తాం ఏసఫ్ తరఫున. మీద వైజాగ్లోని ఇప్పుడు ఆదిత్య కళాశాల ఎదుటి మాత్రం పెద్ద ఎత్తున ఆందోళన జరుగుతూనే ఉంది. ఎందుకంటే కేవలం కాకినాడలో ఉన్నటువంటి ఆదిత్య విద్యా సంస్థ అధిక ఫీజులు, ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా వాళ్ళకి ఫీజులు వసూలు చేస్తారన్నది వీళ్ళు ప్రధానమైన ఆరోపణ. ఇందులో భాగంగా ఈరోజు వైజాగ్లోని బీవీకే కాలేజ్ ఎదుర్కొన్నటువంటి ఆదిత్య బిజినెస్ స్కూల్ ఎదుటి వీళ్ళు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. తక్షణం వీళ్ళపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ప్రధానంగా డిమాండ్ చేయడం జరుగుతుంది.